తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నించడానికి వీలు లేకుండా మా గొంతులు నొక్కుతా ఉన్నది ప్రభుత్వం. స్పీకర్ గారిని ఏమనకున్నా, మా తప్పేం లేకున్నా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారి మీద నింద మోపుతూ ఇవాళ 11 గంటలకు వాళ్ళు బ్రేక్ చేసినారు అసెంబ్లీని. ఇప్పుడు 3 అవుతుంది. అంటే 4 గంటల నుంచి అసెంబ్లీని ఆపేసినారు. అంటే మేము మాట్లాడకూడదని, మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని ఇట్లా కుట్ర పన్నుతా ఉన్నారు. చివరికి మా నాయకుడు కేసీఆర్ గారిని అడిగినాం, సార్ ఇట్లా వీళ్ళు కావలసుకొని అసెంబ్లీని వాయిదా వేసినారు, 4 గంటలైంది, ఇంకా ఏం చెప్తలేరు అని అంటే కేసీఆర్ గారు మాకు ఒకటే మాట చెప్పినారు, ఒకవేళ మీరు ఏమనుకున్నా సరే, మీ పైన తప్పు లేకున్నా సరే, వారు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకుంటున్నారు కాబట్టి మీరే హుందాగా, ఒకవేళ మేమేమి తప్పు మాట్లాడకున్నా, ఒకవేళ స్పీకర్ గారు అలా భావిస్తే స్పీకర్ గారికి విచారం వ్యక్తం చేసి మీరు సభ నడిపే విధంగా చూడండి, ప్రజా సమస్యలు వచ్చే విధంగా చూడండి, ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు వారిచ్చిన హామీలు అమలయ్యే విధంగా చూడండి. మీరు ఒక అడుగు వెనక్కేసినా సరే, మీరేం తప్పు చేయకున్నా స్పీకర్ గారికి మీరు క్షమాపణ చెప్పినా సరే సభను నడిపే విధంగా చూడండి అన్న మాట మాకు చెప్పినారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకున్నాం. ఒకనాడు కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ గారు వారు ఆమెనేదో అన్నారని చెప్పి వారు బాధపడితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, మంత్రి గారు అనేటువంటి కేటీఆర్ గారిని కేసీఆర్ గారే డీకే అరుణ గారికి క్షమాపణ చెప్పించినారు. చెప్పించి ఒక ప్రభుత్వంగా సభను నడిపేయడానికి చొరవ తీసుకున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఇవాళ 4 గంటలైంది, సభను నడుపుతలేరు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారం మరి ఏం చెప్తే చేయటానికి మరి ఇక్కడ ఉన్నారా? వీళ్ళు సభ నడవకూడదా? ప్రజా సమస్యలు ప్రస్తావించకూడదా ఈ సభలో? మరి మేమందరం కలిసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము మొత్తం మా శాసనసభ పక్షం మొత్తం కేసీఆర్ గారు మాకు సూచించిన విధంగా ఇప్పుడే స్పీకర్ గారి దగ్గరికి, ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము వాళ్ళకి చెప్పినాం, అయ్యా మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమీ అనలేదు, ఏమీ తప్పు మాట్లాడలేదు, స్పీకర్ గారిని ఉద్దేశించి ఎటువంటి అగౌరవంగా మాట్లాడలేదు. ఒకవేళ మీరు మాట్లాడిండో అని మీరు భావిస్తే మీరు ఇక్కడ ప్లే చేయండి, అఖిలపక్ష నాయకుల్ని, ఫ్లో లీడర్స్ అందరినీ పిలిచి జగదీశ్వర్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో మీరు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేయండి మీ ఆఫీస్లో. ఒకవేళ నిజంగానే జగదీశ్వర్ రెడ్డి గారు తప్పు మాట్లాడుంటే శాసనసభ 3 ఇతర ఫ్లోర్ లీడర్స్ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండు అని అంటే తప్పకుండా మీరు నిర్ణయం తీసుకోండి. ఆ వాక్యాల్ని రికార్డు నుంచి తొలగించే అవకాశం మీకున్నది.